ఒక 2 hours వరకు ఫిల్ చేసుకోండి. ఐటమ్స్ ఏం పెట్టాలి 2 hours ఆన్లో పెట్టి పెట్టేసారు. ఎందుకంటే కొత్తది కాబట్టి ప్లాస్టిక్ స్మెల్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆఫ్టర్ దట్ మీరు ఐటమ్స్ అన్ని ఫిల్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ సెక్షన్ వచ్చేసి మనకి టాప్ టు బాటమ్ అంతా కంప్లీట్ ఫ్రీజర్ సెక్షన్ ఉంటుంది. ఇది ఇటు వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్ సెక్షన్. ఓకే. ఇన్ కేస్ మనకి సమ్మర్ అయిపోయిన తర్వాత ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసేసుకోవచ్చు మీరు. ఈవెన్ ఐస్ క్యూబ్స్ ఇవి వచ్చేసి మీరు ఎప్పుడైతే వాటర్ ఫిల్ చేసుకుంటారో మినిమం వాటర్ ఫిల్ అయిన తర్వాత ఐస్ క్యూబ్స్ అవ్వడానికి స్టార్టింగ్ కాబట్టి 48 hours టైం తీసుకుంటుంది. నియర్లీ 2 days ఫస్ట్ టైం. ఆఫ్టర్ దట్ మీరు పెట్టిన టెంపరేచర్ బట్టి ఆటోమేటిక్గా రెడీ అవుతుంది. వచ్చేసి మనకి ఎప్పుడైతే ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయో జస్ట్ మీరు టెస్ట్ చేసి పెట్టుకోండి, దీనిలో పడిపోతుంది మనకి. అంటే స్టోరేజ్ పర్పస్ బేసిక్గా. ఇంకా ఐస్ క్యూబ్స్ ఎక్కువ కావాలి అనుకోండి ఇక్కడ స్టోరేజ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ నీరు ఉంది మనకి. లైక్ నాన్ వెజ్ ఏమైనా యూజ్ చేశారనుకోండి, రా నాన్ వెజ్ ఇది రెండింటిలో పెట్టేసుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ సెక్షన్ కంప్లీట్. ఇది వచ్చేసి మనకి వైన్ ర్యాక్ ఉంది, లైక్ వాటర్ బాటిల్స్ కానీ వైన్ బాటిల్స్ ఏది ఉన్నా ఇక్కడ డైరెక్ట్గా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ మీకు స్టోరేజ్ కావాలనుకోండి ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు మీరు. ఇది రిమూవబుల్, ఈజీ రిమూవబుల్ ఉంటుంది. పైకి బయటకు లాగేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ మనకి ఈ ప్లేస్ మీరు యూటిలైజ్ చేయాలి అనుకుంటే, లేదు మీకు స్పేస్ నార్మల్గా ఉందంటే ఇక్కడ అలాగే పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్స్ అయితే రెండింటికి ఇక్కడే ఉంటాయి కంప్లీట్గా. డిస్ప్లే అంతా ఇక్కడే ఉంటుంది. ప్రజెంట్ మీకు డిజిటల్ ఎప్పుడైతే మీకు ఆన్ చేస్తారో ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు మీడియం కూలింగ్లో ఉంటుంది. అది 3 degrees, ఫ్రీజర్లో వచ్చేసి -80. ఇక్కడ కంట్రోల్స్ వచ్చేసి మీకు ఫ్రిడ్జ్ సెక్షన్కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ 2 కానీ 1 కానీ, అంటే 1 నుంచి కూలింగ్ స్టార్ట్ అవుతుంది బేసిక్గా. 1, 2 వచ్చేసి కూలింగ్ ఎక్కువ ఉంటుంది, సమ్మర్లో పెట్టుకోవచ్చు. 3 and 4 మీడియం కూలింగ్. 5, 6, 7 నెంబర్ ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో కూలింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. రివర్స్ ఉంటుంది. లైక్ ఏసీ టెంపరేచర్ లాగా మనకి. ఏసీలో మనకి డిజిట్ పెరిగిపోతే కూలింగ్ ఎలా తగ్గుతుందో దీంట్లో కూడా యాజ్ వెల్ సేమ్ అలాగే ఉంటుంది. 7 వచ్చేసి 1 హై కూలింగ్, 7 లోయెస్ట్ కూలింగ్. మీకు ఐడియల్ కూలింగ్ అనుకుంటే ఆల్ సీజన్ కి పర్ఫెక్ట్ కూలింగ్ అంటే 3 degrees అనేది పర్ఫెక్ట్ మేడం మీకు. 3 degrees అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఆల్ టెంపరేచర్ మన సీజన్ కి. అదే మీకు ఫ్రీజర్ లో కూడా అంతే. -18 అనేది మీడియం కూలింగ్. ఇక్కడ వచ్చేసి డిజిట్ పెరిగే కొద్దీ కూలింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అక్కడేమో డిజిట్ పెరిగే కొద్దీ కూలింగ్ లెస్ అవుతుంది, దీంట్లో వచ్చి డిజిట్ పెరిగే కొద్దీ కూలింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్ టు మీకు 23 వరకు ఉంటుంది. ఇది 23 అనేది హైయెస్ట్ కూలింగ్. ఇంకా లోయెస్ట్ కూలింగ్ వచ్చేసి 15. 15 to 23 ఉంటుంది. ఐడియల్ వచ్చేసి 18. ఇది సేమ్ బటన్ ప్రెస్ చేసి చేంజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి దాని కింద కన్వర్టబుల్ ఉందండి. బేసిక్గా ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత మనం ఫ్రీజర్ యూజ్ చేయట్లేదు అనుకోండి, దాన్ని కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సేమ్ ఫ్రీజర్ బటన్ ఉంది కదా, దీన్ని 3 seconds అలాగే హోల్డ్ పట్టుకోవాలి. హోల్డ్ పట్టుకొని ఆటోమేటిక్గా మీకు మైనస్ నుంచి నార్మల్ డిగ్రీస్కి వచ్చేస్తుంది. అది ఎప్పుడు మీకు 3 degrees ఒకటే మెయింటైన్ అవుతుంది, ప్లస్ మైనస్ అనేది రాదు. ఇంకా ఏ సీజన్లో మీకు ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకుంటారో మీడియం కూలింగ్ అంటే 3 degrees రన్ అవుతుంది. అదే మీకు ఈ సెక్షన్ అనుకోండి ఇది చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రీజర్ని ఎప్పుడైతే మీరు కన్వర్ట్ చేసుకుంటారో అది ఎప్పుడు మీకు మీడియం మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీడియం టెంపరేచర్ రన్ అవుతుంది. 3 degrees ఒకటే, ప్లస్ ఆర్ మైనస్ ఉండదు. అదే మీకు ఫ్రిడ్జ్ సెక్షన్ అనుకోండి ప్లస్ ఆర్ మైనస్ చేసుకోవచ్చు. ఇది సేమ్ బటన్ ఫ్రిడ్జ్ సెక్షన్ 1 డాట్స్ వచ్చినాయి అంటే ఇంకా కంప్లీట్గా కూలింగ్ కూడా తగ్గిపోతుంది. అంటే కూలింగ్ కూడా చాలా లెస్ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ జస్ట్ ఆన్ ఉన్నట్టు ఉంటుంది కానీ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కంప్లీట్గా. అంటే యాజ్ వెల్ మనకి ఇది ఆఫ్ చేసుకున్న ఇదే ఇంకా మీకు ఆఫ్ చేసేసుకోవచ్చు అన్న ఫీలింగ్లో ఉంటుంది. నార్మల్ అంటే మళ్ళీ సేమ్ 7 3 degrees. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ కూల్ ఒకటి ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ ఒకటి ఉంటుంది. బేసిక్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు తొందరగా కూలింగ్ కావాలి, ఇన్స్టెంట్గా కూలింగ్. ఆల్రెడీ దీంట్లో టెంపరేచర్ని బట్టి ఇంకొంచెం 30 to 40% ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఎక్స్ప్రెస్ కూల్ ఆన్ చేసుకుంటేమో ఫ్రిడ్జ్ సెక్షన్ కంట్రోల్ అవుతుంది. అదే మీకు ఫ్రీజర్ సెక్షన్కి వెళ్ళాలనుకోండి ఎక్స్ప్రెస్ ఫ్రీజ్.
సార్ కన్వర్టబుల్ ఉన్నప్పుడు మీకు ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ అనేది రాదు. నార్మల్ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎప్పుడైతే మీకు మైనస్ ఉందో అప్పుడు మాత్రమే వస్తుంది. ఇది కూడా సేమ్. ఓకే. ఎక్స్ప్రెస్ కూల్ అనేది ఏంటంటే ఫ్రిడ్జ్ సెక్షన్, ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ అనేది అంటే ఫ్రీజర్ సెక్షన్. వద్దని కూడా సేమ్ బటన్ నొక్కకుండా ఆగిపోతుంది. ఇన్ కేస్ చిన్నపిల్లలు ఊరికే బటన్స్ ఏమైనా నొక్కేస్తున్నారు, ఇప్పుడు మీరు ఏదైనా పనిలో ఉంటారు, లైట్ అనేది కాదు, ఓన్లీ డిస్ప్లే అనేది చేంజ్ చేయకుండా ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు మీరు ఏదైనా వర్క్లో ఉన్నారు, ఒక టెంపరేచర్ పెట్టేసి మీరు వెళ్ళిపోయారు, ఆ టెంపరేచర్ పిల్లలు డోర్ ఓపెన్ చేసి టెంపరేచర్ నొక్కుతా అనుకోకుండా దాన్ని లాక్ చేసేసుకోవచ్చు. ఈ లాక్ బటన్ ఉంది చూసారా, దీన్నే 3 సెకండ్ హోల్డ్ పట్టుకోవాలి, లాక్ అయిపోతుంది. ఇంకా బటన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. ఏ బటన్ పని చేయాలి, ఇంకా మీకు బటన్స్ అన్ని ఫ్రీ సెక్షన్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ అన్లాక్ అనుకోండి, సేమ్ బటన్ హోల్డ్ పట్టుకోవాలి 3 సెకండ్స్, నార్మల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి దీనిలో స్మార్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు మొబైల్లో ఎల్జీ థింక్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేశారు అనుకోండి, థింక్ అంటే అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఉంటుంది. థింక్ THINQ. ఈ అప్లికేషన్ ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకొని సైన్ మొబైల్ మన ఈ డివైస్ అంతా యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీరు ప్యాన్ ఇండియా ఎక్కడి నుంచైనా టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు డోర్ ఓపెన్ చేయనప్పుడు నైట్ టైం మీకు డోర్ ఓపెన్ చేయని లైటింగ్ ఒకేసారి గ్లో వస్తుంది, ఐ ఎఫెక్ట్ కాకుండా అంతే లైటింగ్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొబైల్లో ఎల్జీ థింక్ సేమ్ ఇది థింక్ అని చూసారా, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి టెంపరేచర్ కంట్రోల్స్ ప్లస్ దీన్ని డయాగ్నోస్ కూడా చేయొచ్చు. సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనుకోండి, అది ఎందువల్ల ఎర్రర్ వచ్చింది, ఒకవేళ చిన్న ప్రాబ్లం ఉంది అనుకోండి, మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాని టిప్స్ వచ్చేస్తాయి. సో ఈ ప్రాబ్లం వల్ల ఇది వచ్చింది, మీరు జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు మీ వల్ల కూడా అవ్వట్లేదు అనుకోండి, దెన్ మీకు ఎవరైతే టెక్నీషియన్ వస్తారో వచ్చినప్పుడు మీకు డయాగ్నోస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మా దాంట్లో సిస్టంలో వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం ఉందని వచ్చేటప్పుడు పార్ట్ తీసుకొని డైరెక్ట్గా పార్ట్ వేసేస్తారు, అప్పటికప్పుడే చేంజ్ అయిపోతుంది. ఒకసారి విజిట్ అయ్యి సెకండ్ ఇలా 3-4 విజిట్స్ కాకుండా సింగిల్ విజిట్లో మీకు వర్క్ అయిపోతుంది. ఆ టైప్లో వర్క్ అవుతుంది. అది ఇన్స్టాల్ చేస్తారండి యాప్. మీకు మోర్ దెన్ 1 మినిట్ కన్నా ఎక్కువ డోర్ ఓపెన్ ఉంది అనుకోండి, మీకు ఆ సౌండ్ అనేది అలా వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, ఇది వచ్చేసి లాక్ మేడం. ఇందాక మీరు అన్నారు చూసారా వీల్స్ లాక్ అనేది, దాని పర్పస్కి ఇది వస్తుంది. అదే అడ్జస్ట్ చేయాలి సార్. అదే ఇందాక చెప్పాను చూసారా, వీల్స్ ప్లస్ 2 ఒకేసారి లాక్ అవుతాయి. ఇది కొన్ని ఇక్కడ లాక్స్ ఉంటాయి, లెగ్స్ ఉన్నాయి చూసారా, వీల్స్ తో పాటు బ్యాలెన్సింగ్ కూడా సెట్ అవుతుంది మీకు. ఇది మాన్యువల్ కంట్రోల్ అవ్వదు, బట్ మనకి మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు విత్ యాప్ తో.